వస్తావు, అరుస్తావు. ఏమనంటే నేను అఘోరీ అంటావు. అఘోరీ వేషం వేసుకున్నంత మాత్రాన అన్ని మంత్రాలు వచ్చినట్లు కాదు కదా. నీకు నిజంగానే అంత శక్తి మంత్రాలు వస్తే ఆ శక్తితో ఏ దుష్ట శక్తి నిన్ను ఆపకుండా చేసుకోవచ్చు కదా. అలా చేయటం రాదు. బట్ చేయాల్సిన పని సక్రమంగా చేస్తున్న వారిపైన ఎందుకు నాకు శక్తులున్నాయి అని ఇంత పెద్ద నోరేసుకొని పడిపోవటం ఏంటోలే. ఈ అఘోరీ కని అఘోరం మాటలు చేసే పనులు ఒక్కటి అర్థం కావు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అఘోరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ను శరీరంతో పాటు తన కారుపై పోసి అగ్గిపుల్ల గీసి నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళా అఘోరిని అడ్డుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతించలేదు. దీనికి నిరసనగా ఆమె ఈ చర్యకు పాల్పడింది. తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అఘోరి ముత్యాలమ్మ ఆలయం సందర్శించారు. ఆ తర్వాత నిత్యం ఏదో ఒక ఆలయాన్ని సందర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మహిళా అఘోరి అకస్మాత్తుగా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. స్వామివారి దర్శనం కోసం వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మహిళా అఘోరి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లబోనని, అవసరమైతే ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించారు. అయినా పోలీసులు గుడి లోపలికి అనుమతించకపోవడంతో కారు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్థానిక మహిళలతో కలిసి అఘోరిపై నీళ్లు కుమ్మరించారు.